The name of the standard. The name of the standard is SA 200. Overall objectives of the independent auditor and conduct of audit in accordance with the standards on auditing. Standards on auditing. SA 200 इसमें 2 parts है. एक part overall objectives of the independent auditor. और दूसरा part conduct of audit in accordance with the standards on auditing. My audit ఈ స్టాండర్డ్ లో 2 parts ఉన్నాయి. ఒకటి ఫస్ట్ పార్ట్ ఏంటి ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆడిటర్. సెకండ్ పార్ట్ ఏంటి కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఇక్కడ ఈ స్టాండర్డ్ లో ఏం చెప్పింది? ఫస్ట్ పార్ట్ ఏంటి? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆడిటర్. ఏ ఆడిటర్? ఇండిపెండెంట్ ఆడిటర్. మామూలు ఆడిటర్ కాదు, ఇండిపెండెంట్ ఆడిటర్. ఓకేనా? కీప్ దిస్ ఇన్ మైండ్. He is not a normal auditor. He is independent auditor. Okay. సెకండ్ పార్ట్ ఏంటి? కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. అంటే SA 200 లోనే ఏం చెప్తుందంటే, డియర్ ఆడిటర్, ఇఫ్ యూ కండక్ట్ ఎనీ ఆడిట్, ప్లీజ్ కండక్ట్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. నువ్వు ఏ ఆడిట్ అయినా చేసుకో, కాకపోతే ఆడిట్ చేసేటప్పుడు స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ని ఫాలో అవ్వు అని చెప్తుంది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుందంటే అసలు నీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చెప్తుంది. నువ్వు ఎందుకు ఆడిట్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు CA అయ్యావు, ఆ ఆడిట్ చేసి ఫైనల్ గా నీ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనకి ఫస్ట్ పార్ట్ లో చెప్తారు. ఇది కూడా సింగిల్ ఆబ్జెక్టివ్ కాదు, ఇది ఓవరాల్ ఆబ్జెక్టివ్. అంటే టోటల్ గా ఆడిట్ మొత్తం మీద నీ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది. ఓకేనా? అంటే ఎందుకు ఓవరాల్ ఆబ్జెక్టివ్ అని ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు మనకి SA 210, తర్వాత SA 220, 500 సిరీస్, 700 సిరీస్, అలాగే రకరకాల స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. ప్రతి స్టాండర్డ్ కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. మీకు నేను ఎన్నైతే స్టాండర్డ్స్ చెప్పానో ప్రతి స్టాండర్డ్ కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, అంతే కదా. ప్రతి స్టాండర్డ్ ఒక రీజన్ వల్లేగా ఉంది. వితౌట్ రీజన్ ఏ స్టాండర్డ్ లేదు కదా. అంటే ప్రతి స్టాండర్డ్ కి ఒక ఇండివిజువల్ ఆబ్జెక్టివ్ ఉంది. అంటే మనం కనుక ఏదైనా ఒక స్టాండర్డ్ ఫాలో అయితే ఆ స్టాండర్డ్ లో ఉన్న ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేసే విధంగా ఫాలో అవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. ఈ అన్ని స్టాండర్డ్స్ ఫాలో అయిన తర్వాత ఓవరాల్ ఆబ్జెక్టివ్ అచీవ్ అవ్వాలి. అది SA 200 చెప్తుంది. అంటే SA 200 అనేది అన్ని స్టాండర్డ్స్ కి ఒక గైడెన్స్ లాంటిది. ఓకేనా? రైట్. నౌ లెట్ us go through with the first part, overall objectives of the independent auditor. ఓకేనా? చూడండి. I am reading the provision. In conducting an audit of financial statements, the overall objectives of the auditor are, there are 2 objectives. First objective, to obtain a reasonable assurance about, underline the word reasonable assurance, to obtain a reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement. Okay, whether due to fraud or whether due to error, and thereby enabling the auditor to express an opinion on whether the financial statements are prepared in all material aspects in accordance with the applicable financial reporting framework. With an applicable financial reporting framework. Okay, very good. And the first objective. Second objective, to report on the financial statements and communicate as required by the standards on auditing
in accordance with the findings of the auditor. In accordance with the findings of the auditor. నేను చెప్పిన వర్డ్స్ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంది కదా, అందులో అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు అబ్టైన్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? టు అబ్టైన్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్. ఓకే. సెకండ్ ఆబ్జెక్టివ్, టు ఎక్స్ప్రెస్ an opinion. Underline the word to express an opinion. And third one, underline the word to report on the financial statements. And fourth one, to communicate as required by the standards on auditing. నా ఒకసారి 4 డివైడ్ చేయండి. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఏం అండర్లైన్ చేసుకోమని చెప్పాను? ఫస్ట్ ఏం అండర్లైన్ చేసుకోమన్నాను? To obtain reasonable assurance. To obtain reasonable assurance. Okay. Second, Express an opinion. To express an opinion. Third one, to report on financial statements. To report on financial statements. Next, To communicate as required by the standards on auditing. Antena? Yes, sir. Yes or no? Sir. What do you mean by reasonable assurance? What do you mean by reasonable assurance? Reasonable assurance means a high level of assurance, but not absolute assurance. మనం ఆడిటింగ్ చేసి క్లయింట్కి ఏం చెప్పాలనుకుంటాం? ఆడిట్ రిపోర్ట్లో ఏం చెప్పాలనుకుంటాం? మేము ఆడిట్ చేశాము, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎటువంటి మిస్టేక్స్ లేవు, దానికి నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నాను అని చెప్తాం. అంతేనా? మనం ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేసామంటే దాని అర్థం ఏంటి? మిస్టేక్స్ ఏమీ లేవనుకో, మిస్టేక్స్ ఉంటే వేరే విషయం. మిస్టేక్స్ ఏమీ లేవనుకో, మన ఆడిట్ రిపోర్ట్లో ఏమని రాస్తాము? యాజ్ పర్ మై ఆడిట్ ఫైండింగ్స్ ఐ గివ్ ఎన్ అష్యూరెన్స్ దట్ దేర్ ఆర్ నో మిస్టేట్మెంట్స్ ఇన్ దీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేగా ఇచ్చేది. అంతే కదమ్మా? మన ఆడిట్ రిపోర్టు చదివే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఓకే, ఆడిటర్ మనకి హామీ ఇస్తున్నాడు, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ లేవు అని. అంతేనా? అష్యూరెన్స్ ఇస్తాంగా మనం. రైట్. ఒకవేళ మిస్టేట్మెంట్స్ ఉంటే, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉంటే అప్పుడు ఏమని చెప్తాం? యాజ్ దేర్ ఆర్ మెనీ మిస్టేట్మెంట్స్ ఇన్ దీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఐ డు నాట్ గివ్ అష్యూరెన్స్ అని ఇస్తాం. అంతేనా? ఆర్ యూ దేర్ ఆర్ నాట్? Yes, sir. సో అంటే ఒక విషయం చెప్పండి, సరే నేను ఒక కంపెనీకి ఆడిట్ చేశాను, ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ లేవు, నేను ఆడిట్ రిపోర్ట్ ఇలా రాస్తున్నాను. ఐ హియర్ బై గివ్ ఏ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ దేర్ ఆర్ నో మిస్టేట్మెంట్స్ ఇన్ దీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని రాశారు. ఓకే, బాగానే ఉంది. ఒకటి చెప్పండి, నేను అంత మాత్రం రాసినంత మాత్రాన ఒక్క మిస్టేట్మెంట్ కూడా ఉండకుండా పోతుందా చెప్పండి? ఉంటుంది సార్. నేను ఎంత బాగా ఆడిట్ చేసినా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడో చోట మిస్టేక్ ఉంటుంది కదా. ఎస్ సార్. బికాస్ వి ఫాలో శాంప్లింగ్ మెథడ్. మన 100% ట్రాన్సాక్షన్స్ ని చెక్ చేయం కదా. ఎస్ సార్. మనం ఏం చేస్తాం, అయ్యో కొన్ని ట్రాన్సాక్షన్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆడిట్ చేసేస్తాను, దాన్ని బట్టి నేను చూస్ చేసిన వాటిలో ఏ మిస్టేక్స్ లేవనుకో, నేను ఆడిట్ రిపోర్ట్ ఏమని ఇస్తాను? యాజ్ పర్ మై ఆడిట్ ఫైండింగ్స్ ఐ గివ్ ఎన్ అష్యూరెన్స్ దట్ దేర్ ఆర్ నో మిస్టేట్మెంట్స్ అని ఇస్తాను. కానీ నేను ఇంకా చెక్ చేయని వాటిల్లో, అంటే శాంపుల్లోకి రాకుండా వేరే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో మిస్టేక్ ఉండొచ్చుగా. ఎస్ సార్. అంటే దాన్ని బట్టి ఏంటంటే we can give only reasonable assurance, we cannot give 100% absolute assurance, right? Yes sir. అంతేనా? Yes sir. మనం
అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇవ్వలేం కదా, అంటే 100% మిస్టేక్స్ ఉండవు. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో నేను ఆడిట్ చేసిన తర్వాత 100% మిస్టేట్మెంట్స్ ఉండవు అని నేనేం గ్యారంటీ ఇవ్వను కదా ఎవరికి, Yes, sir. ఇవ్వలేను కదా, బికాస్ ఐ ఫాలో శాంప్లింగ్ టెక్నిక్, రైట్? Yes, sir. అవునా కదా? Yes, sir. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. అంటే దీని గురించి ఇంకా చదువుకుందాం. ఫర్ ద టైమ్ బీయింగ్ రిమెంబర్ దట్ వీ కెన్ గివ్ ఓన్లీ అన్ రీజనబుల్ అష్యూరెన్స్ బట్ నాట్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. Assurance. బట్ నాట్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. ఓకే, Yes, sir. క్లియరా? Yes, sir. రైట్. ఫైనల్ గా నేను ఆడిట్ చేసిన తర్వాత ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రైట్? Yes, sir. నెక్స్ట్, సరే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎలా చెప్తాను? ఫోన్ లో చెప్తానా? షేర్ హోల్డర్స్ కి, క్రెడిటర్స్ కి, వీళ్ళందరికీ ఫోన్ లో చెప్తానా, వాట్సాప్ లో చెప్తానా? ఐ విల్ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ త్రూ ఏ రిపోర్ట్, రైట్? Yes, sir. That report is called audit report. That report is called audit report. Clear? Yes, sir. Next, నిన్న మనం చెప్పుకున్నాం కదా, as per SA 260 and 265 Yes, sir. మనం ఏం చేయాలి? డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ది మేనేజ్మెంట్. ఎస్ ఆర్ నో? Yes, sir. మన మేనేజ్మెంట్ తోటి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది, అవునా? Yes, sir. సో అలా కమ్యూనికేట్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. టు కమ్యూనికేట్ యాజ్ రిక్వైర్డ్ బై ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. అర్థమైందా మీకు ఇప్పుడు? Yes, sir. అంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గెట్ రీజనబుల్ అష్యూరెన్స్ వెదర్ దేర్ ఆర్ ఎనీ మిస్టేట్మెంట్స్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ మనం ఆడిట్ చేసిన తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏమి మిస్టేక్స్ లేవని మనకు అనిపిస్తే దెన్ వి విల్ ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్. వాట్ టైప్ ఆఫ్ ఒపీనియన్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ లేవు అని ఒపీనియన్ ఇస్తాం. Yes, sir. అది కూడా ఎలా ఇస్తాం? త్రూ ఏ రిపోర్ట్. ఓకేనా? ఒకసారి ఇప్పుడు చదవండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్, టు అబ్టైన్ ఏ రీజనబుల్ అష్యూరెన్స్ అబౌట్ వాట్? అబౌట్ వెదర్ the financial statements are free from the material misstatements. That misstatement may be caused because of an error or fraud. Okay, and thereby enabling the auditor to express an opinion on whether the financial statements are prepared in all material respects in accordance with the applicable financial reporting framework. And next, to report on the financial statements and communicate as required by the standards. Okay na? ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం ఈ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఒకసారి చదవండి. ఓకేనా? Okay, sir. అమ్మా చదివారా? Yes, sir. అంటే ఆడిటర్ రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా నేను ఆడిట్ చేశాను. ఆడిట్ చేసిన తర్వాత నా ఫైండింగ్స్ లో తెలిసింది ఏమంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ లేవు. ఓకేనా? సో అందువల్ల నేను రీజనబుల్ అష్యూరెన్స్ మాత్రమే ఇవ్వగలను, అబ్సల్యూట్ అష్యూరెన్స్ నేను ఇవ్వలేను. ఓకేనా? అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వలేరు చెప్పండి మీరు? ఎందుకంటే శాంప్లింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం We కాబట్టి. use sampling technique. That is one of the reason. ఓకేనా? దాంతో పాటు అసలు మనం రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే రీజనబుల్ అష్యూరెన్స్ మాత్రమే ఇవ్వడానికి, అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిట్. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిట్. ఏంటమ్మా అవి? వాట్ ఆర్ ది వై వీ కెనాట్ గివ్ అబ్సల్యూట్ అష్యూరెన్స్ అంటే ఏం చెప్పాలి? బికాస్ ఆఫ్ limitations of బికాస్ ఆఫ్
Inherent limitations of the ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిట్. సార్ ఏంటి సార్ ఈ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఏంటి సార్ అంటే ఆడిట్ చేసే పద్ధతి దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ని ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అంట. దీస్ ఆర్ కాల్డ్ డ్రాబ్యాక్స్ ఇన్ ది ఆడిట్. అంటే ఆడిట్ పుట్టినప్పుడు అంటే ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అన్నమాట. ఆడిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. సో దట్ ఈస్ వై వీ కెనాట్ గివ్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. వీ కెన్ గివ్ ఓన్లీ రీజనబుల్ అష్యూరెన్స్. అంటే నేను ఆడిట్ చేశాను, నేను ఆడిట్ చేసి ఒక కంపెనీకి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చానంటే దాని అర్థం అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉండవని నేనేం గ్యారంటీ ఇవ్వట్లే. నేనేం చెప్తున్నానంటే బాబు నేను ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్నే, అకౌంటింగ్ ఎక్స్పర్ట్నే, ఆడిటింగ్ ఎక్స్పర్ట్నే, ఆల్మోస్ట్ నేను 99% ట్రై చేశాను. బట్ నేనైతే 100% అష్యూరెన్స్ ఇవ్వను, రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాను. ఓకేనా? నా అబ్జర్వేషన్ లో కంపెనీలో ఎటువంటి మిస్టేక్స్ లేవు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అని ఇవ్వగలను. ఓకేనా? అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్. సార్ ఏంటి సార్ ఈ ఇన్హెరెంట్ లిమిటేషన్స్? ఏమైనా ఉన్నాయా సైడ్ ఎడిటింగ్లు? చూద్దామండి ఒకసారి. వాట్ ఆర్ ది ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిటింగ్? వాట్ ఆర్ ది ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిటింగ్? Inherent limitations of the auditing. As per SA 200, overall objectives of the independent auditor and the conduct of audit in accordance with the standards on auditing. The auditor is not expected, auditor nu మనం ఎక్స్పెక్ట్ చేయలేం, and cannot reduce the audit risk to zero. ఏ ఆడిటర్ కూడా ఆడిట్ రిస్క్ ని జీరో చేయలేడు, ఎందుకంటే ఎంత ఆడిట్ చేసినా సరే అందులో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఓకేనా? ఈ కెనాట్ మేక్ ఇట్ టు జీరో అండ్ కెనాట్ దేర్ ఫర్ అబ్టైన్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. ఎందుకంటే ఎంతో కొంత మిస్టేక్ ఉంటుంది కాబట్టి అబ్సల్యూట్ అష్యూరెన్స్ మనం ఇవ్వలేం. దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది మెటీరియల్ మిస్టేట్మెంట్ వెదర్ బై డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్. This is because there are inherent limitations of an audit which result in most of the audit evidence on which the auditor draws conclusions and bases the auditor's opinion being persuasive rather than conclusive. Underline the word audit evidence is persuasive rather than conclusive. మనం ఆడిటింగ్ వెళ్తామా ఇన్వెస్టిగేషన్కి వెళ్తామా? auditing. మనం మన డ్యూటీస్ లో ఆడిట్ చేయడానికి వెళ్తామా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తామా? Auditing. ఆడిట్ చేయడానికి వెళ్తాం. మరి ఇన్వెస్టిగేషన్ కి ఆడిటింగ్ డిఫరెన్స్ ఏం సార్ అంటే ఇన్వెస్టిగేషన్ లో ఏమవుతుందంటే ఇన్ డెప్త్ వెరిఫికేషన్కి వెళ్తాడు. ఒకటే ట్రాన్సాక్షన్ ని చూజ్ చేసుకొని అక్కడ ఫ్రాడ్ జరిగిందని కంక్లూజన్ లో వచ్చి ఇన్ డెప్త్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతాడు. కానీ మనం ఆడిటింగ్ లో ఇన్ డెప్త్ వెరిఫికేషన్ చెయ్యం, మనకి ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటే సరిపోతుంది. కానీ అదే ఇన్వెస్టిగేషన్ లో కంక్లూజివ్ ఎవిడెన్స్ వరకు వెళ్తాడు, అంటే ఇన్ డెప్త్ వెరిఫికేషన్ వరకు వెళ్తాడు. సో ఇన్వెస్టిగేటర్ రిజల్ట్స్ ఏమవుతాయంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆడిటర్ రిజల్ట్స్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మాత్రమే కలెక్ట్ చేస్తాడు. ఓకేనా? ఫైనల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడు ఆడిటర్. అలా చేసుకుంటూ వెళ్తే టైం సరిపోదు, ఎందుకంటే వాళ్ళ సంవత్సరం మొత్తం చేసిన ట్రాన్సాక్షన్స్ ప్రతిదానికి మనం కంక్లూజివ్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అంతేనా? సో దట్ ఈస్ వై సిన్స్ we gather the only persuasive evidence and not conclusive evidence, we cannot give absolute assurance. We can give only reasonable assurance. Okay. Sir, what are those inherent limitations? Let us see the first inherent limitation. The first inherent limitation is the nature of financial reporting. The nature of financial reporting. Sir, ఏంటి సార్ ఈ ఇన్హెరెంట్ లిమిటేషన్ అంటే? మీకు నిన్ననే చెప్పాను, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో జడ్జిమెంటల్ ఫిగర్స్ చాలా ఉంటాయని చెప్పాను, గుర్తుందా మీకు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో జడ్జిమెంటల్ ఫిగర్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ జడ్జిమెంటల్ ఫిగరేనా? ఎస్ ఆర్ నో?
Yes, sir. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, జడ్జిమెంటల్ ఫిగర్. డెప్రిషియేషన్, జడ్జిమెంటల్ ఫిగర్. ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెక్టెడ్ లాస్, జడ్జిమెంటల్ ఫిగర్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఇన్ అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ, జడ్జిమెంటల్ ఫిగర్. ఓకే, ప్రొవిజన్ ఫర్ ది క్రెడిటార్స్, జడ్జిమెంటల్ ఫిగర్. అవునా కదా? ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఎస్టిమేట్ చేసి వాళ్ళ జడ్జిమెంట్ చేసి వాళ్ళు ఉన్న అజంప్షన్స్ తీసుకొని వాళ్ళు క్రియేట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పెడతారు. అంతేనా? Yes, sir. ఎస్ ఆర్ నో? Yes, sir. అంటే ఆడిటర్ అంటే అక్కడ ఏమైందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయన్నీ కూడా అబ్సల్యూట్ ఫిగర్స్ కాదు, జడ్జిమెంటల్ ఫిగర్స్. అంటే మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అలా ఉంది మరి. సో అటువంటిప్పుడు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇన్వాల్వ్ అయిందో ఖచ్చితంగా అక్కడ మిస్టేక్ ఉండే ఛాన్స్ ఉందిగా, నువ్వు ఎంత కరెక్ట్ చేసినా సరే. Yes, sir. ఎందుకంటే నో టూ పీపుల్ కెన్ మేక్ ఎ జడ్జిమెంట్ సిమిలర్. మేనేజ్మెంట్ జడ్జిమెంట్ వేరేలా ఉండొచ్చు, ఆడిటర్ జడ్జిమెంట్ వేరేలా ఉండొచ్చు. అంతే కదమ్మా, వేరే వేరే వ్యక్తులు కదా. Yes, sir. సే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫ్యూచర్ లో ఏవైతే పాలసీలు క్లెయిమ్ అవుతున్నాయో అవి ముందే ప్రొవిజన్ పెట్టుకోవాలా వద్దా? పెట్టుకోవాలి సార్. అది అబ్సల్యూట్ గా చెప్పేస్తావు నువ్వు. నెక్స్ట్ ఇయర్ లో ఎన్ని పాలసీస్ మెచ్యూర్ అవుతున్నాయి నువ్వు ముందే చెప్పగలవా? ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎన్ని డెత్స్ అవుతున్నాయి, ఇవన్నీ నువ్వు చెప్పగలవా? No, sir. చెప్పలేవు. కానీ మనం బెస్ట్ ఎస్టిమేట్ చేసి ముందుగానే ప్రొవిజన్ పెట్టుకోవాలిగా, డబ్బులు పక్కన పెట్టుకోవాలిగా. Yes, sir. That means our financial statements are figures of the financial or items of the financial statements are subjected to judgments. That judgments may be by the management or the auditor. Yes or no? Yes, sir. సో అంటే ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ లో కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కానీ జడ్జిమెంటల్ ఫిగర్స్ ఉన్నాయో అక్కడ 100% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అవునా? Yes, sir. So that is what the first inherent limitation, nature of financial reporting. మా అర్థమైందా మీకు? Yes, sir. Right. The preparation of the financial statements involves judgment by the management. In applying the requirements of the entity's financial reporting framework. FRF అంటే entities financial reporting framework అని అర్థం. Sir, what do you mean by financial reporting framework? Financial reporting framework అంటే say for suppose if we are preparing the accounts of a company, మనకి షెడ్యూల్ 3 లో కంపెనీ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఫార్మాట్ ఉందా లేదా? ఉంది సార్. దాన్నే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. అంటే నథింగ్ బట్ అదొక ఫ్రేమ్వర్క్. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రజెంట్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ లో ప్రజెంట్ చేయాలి. అవునా? Yes, sir. ఆ ఫ్రేమ్వర్క్ లో ప్రజెంట్ చేసేటప్పుడు అందులో మనకి ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు కదా, హెడ్స్ ఇచ్చేసాడు. దాంట్లో ఎక్కడ జడ్జిమెంట్ చేయాలి, ఎక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ చేయాలి, ఎక్కడ లాసెస్ చేయాలి, ఇవంతా కూడా ఇచ్చేసాడు. దాని ప్రకారం చేసేటప్పుడు జడ్జిమెంట్స్ ఉంటాయి మరి. ఓకేనా? కాన్సిక్వెంట్లీ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు అన్ ఇన్హెరెంట్ లెవెల్ ఆఫ్ వేరియబిలిటీ. ఖచ్చితంగా మనం ఇందాక చెప్పుకునే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, వేరియబిలిటీ, విచ్ కెనాట్ బి ఎలిమినేటెడ్. అది ఎవరు ఎలిమినేట్ చేయలేరు, బికాస్ తప్పదు జడ్జిమెంటల్ ఫిగర్స్. ఓకేనా? Yes, sir. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్హెరెంట్ లిమిటేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్హెరెంట్ లిమిటేషన్, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఆడిటర్ చేసే పని. ఇందాక మేనేజ్మెంట్ చేసే పనిలో తేడా ఉంటుందని చెప్పాడు, ఇప్పుడు ఆడిటర్ చేసే పనిలో తేడా ఉంటుందని చెప్తున్నాడు. మనం ఎంత ఆడిట్ చేసినా ఒక్కోసారి మేనేజ్మెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకో, మన ఆడిట్ కరెక్ట్ గా చేయగలమా? చేయలేం సార్. మేనేజ్మెంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చారనుకో, వాళ్ళ సేల్స్ ఏంటి, వాళ్ళ పర్చేస్ ఏంటి, బిల్ బుక్స్ ఏంటి, తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంటి, మినిట్స్ బుక్స్ ఏంటి, వాళ్ళు చేసే బిజినెస్ గురించి కంప్లీట్ గా నా దగ్గర డిస్క్లోజ్ చేస్తే అప్పుడు నేను వాటిని జాగ్రత్తగా ఆడిట్ చేస్తాను.
అలా కాకుండా మేనేజ్మెంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా హైడ్ చేసింది అనుకో, లేదు నేను ఆడిట్కి వెళ్ళాను, ఓకేనా, అమ్మ మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకురమ్మని చెప్పా, మార్నింగ్ వెళ్ళి కూర్చుంటే నాకు టీ టిఫిన్ లంచ్ అన్ని పెడుతున్నారు తప్ప బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మాత్రం తీసుకురావట్లేదు. ఏమైనా అడిగితే సార్ వస్తున్నాయి సార్, తీసుకొస్తున్నాం సార్ అని చెప్తున్నారు తప్ప నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వట్లేదు. అక్కడికి టైం అయిపోద్ది కానీ అది. Yes, sir. అంటే మేనేజ్మెంట్ ఇంటెన్షనల్ గా నాకు బుక్స్ ఇవ్వట్లేదు ఆర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్, లేదు బుక్స్ అవన్నీ ఇచ్చారు కానీ నేను ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేశా, అంటే నా దగ్గర ఉన్న నా తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ స్టాండర్డ్స్ ఉన్న ఆడిటింగ్ లో ఉన్న ఆడిట్ టెక్నిక్స్ అన్ని ఉపయోగించి ఆడిట్ చేయడం మొదలు పెట్టాను. బానే ఉంది, కానీ అక్కడికి వాళ్ళు ఫ్రాడ్ చేసేసారు. చేసేసి ఫ్రాడ్ ని ఎలా దాచేయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఓకేనా, సే ఫర్ సపోజ్ ఒక సేల్స్ ఎంట్రీ తీసేశారు, దాని రిలేటెడ్ క్యాష్ బ్యాలెన్స్ తీసేశారు, ఓకేనా, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎక్కడా లేకుండా చేశారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు ఫ్రాడ్ ని. ఓకేనా, అప్పుడు ఆడిటర్ ఖచ్చితంగా ఫ్రాడ్ ని పట్టుకోగలడా? పట్టుకోలేము sir. పట్టుకోలేడు. ఎందుకంటే ఆడిటర్ ఏం చేస్తాడు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందో లేదో చెక్ చేసుకుంటాడు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయనుకో, ఆడిటర్ ఇన్ డెప్త్ వెరిఫికేషన్ కి వెళ్ళడుగా. Yes, sir. మేనేజ్మెంట్ చాలా తెలివిగా ఫ్రాడ్ ప్లాన్ చేసింది అనుకో, ఆడిటర్ ఒక్కోసారి పట్టుకోవచ్చు, ఒక్కోసారి పట్టుకోలేకపోవచ్చు, బికాస్ ఆఫ్ ది శాంప్లింగ్ టెక్నిక్, రైట్? Yes, sir. సో దట్ మీన్స్ మన ఆడిట్ ప్రొసీజర్స్ కూడా ఒక్కోసారి పనిచేయకపోవచ్చు. అప్పుడు కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? Yes, sir. రైట్. నెక్స్ట్, ఆడిటర్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఎలెజ్డ్ రాంగ్ డూయింగ్స్. అంటే ఆడిటర్ ఇన్వెస్టిగేటర్ కాదు. జస్ట్ ఆడిటర్ ఏం చేస్తాడంటే వెరిఫై, జస్ట్ స్క్రూటినీ, ప్రైమా ఫేసి స్క్రూటినీ చేయడానికి మాత్రం వెళ్తాడు తప్ప ఏదో ఇన్వెస్టిగేటర్ లాగా అక్కడ ఏదో తప్పు జరిగిపోయిందన్న యాటిట్యూడ్ తోటి, ఆ మైండ్ సెట్ తోటి వెళ్ళాడు ఆడిటర్. అర్థమైందా మీకు? Yes, sir. రైట్. దట్ మీన్స్ నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, అంటే మనం చేసే ఆడిట్ ప్రొసీజర్స్ కూడా ఒక్కోసారి ఇన్ఎఫెక్టివ్ గా ఉండొచ్చు. దానివల్ల మనం ఎంత ఆడిట్ చేసినా సరే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడో చోట మిస్టేక్స్ ఉంటాయి. ఒకవేళ మేనేజ్మెంట్ కావాలని పకడ్బందీగా ఫ్రాడ్ కనుక చేస్తే అది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, టైమ్లీనెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ది బ్యాలెన్స్ బిట్వీన్ ది బెనిఫిట్ అండ్ కాస్ట్. మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత ప్రిపేర్ చేస్తారు, అవునా? Yes, sir. మనం కూడా ఆడిట్ ఎప్పుడు చేస్తాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆడిట్ చేస్తాం. ఈ లోపు అక్కడ ఒక మిస్టేక్ జరిగి రెక్టిఫై కూడా వాళ్ళే చేసేసుకుంటారు, అవునా? Yes, sir. అంటే టైం డిలే అయిన తర్వాత ఎప్పుడో వెళ్ళి చూస్తాం, ఒక ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఎప్పుడో వాళ్ళు ఫినాన్షియల్ రిపోర్టింగ్ చేస్తారు. అంటే ఒక మిస్టేక్ జరగడానికి, ఆ మిస్టేక్ రిపోర్ట్ చేయడానికి మధ్యలో చాలా టైం ఉంది. ఈ మధ్యలో ఈ అకౌంటెంట్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మిస్టేక్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ టైంకి రెక్టిఫై చేసుకుంటారు. అక్కడ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, జనరల్ గా మనకు ఆడిట్ చేయడానికి సంవత్సరం టైం ఏమి ఎవరు, మహా అయితే ఎన్ని రోజులు ఇస్తారు? ఏ 30 days ఏ 20 days ఇచ్చేసి త్వరగా ఆడిట్ కంప్లీట్ చేశాను అంటారు. బికాజ్ ఎందుకంటే ఆడిటర్ని పోషించడం వాళ్ళ వల్ల కాదు, దానికే కాస్ట్ ఎక్కువ అయిపోద్ది, అవునా? సో అంటే దే విల్ గివ్ జస్ట్ ఓన్లీ a limited time in order to correct, in order to make the audit. అంత తక్కువ టైం ఇచ్చినప్పుడు మనం 100% వెరిఫికేషన్ చేయలేం కదా. సో డెఫినెట్లీ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ది మిస్టేట్మెంట్స్, లేదా మిస్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ అవ్వవు బికాస్ ఆఫ్ ది లిమిటెడ్ టైం. ఓకేనా, నెక్స్ట్, అదర్ మ్యాటర్స్ దట్ ఎఫెక్ట్ ది లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్. ఇవి కాకుండా ఇంకా మ్యాటర్స్ ఉన్నాయి, ఏమేంటో చెప్పారు చూడండి. ఫ్రాడ్ జరిగిందనుకో, అండ్ పర్టికులర్లీ ఇన్వాల్వింగ్ ది సీనియర్ మేనేజ్మెంట్ ఆర్ పొల్యూషన్. ఒక్కోసారి ఫ్రాడ్ డైరెక్ట్ గా సీనియర్ మేనేజ్మెంటే ఫ్రాడ్ చేశారు, లేదా కొల్యూడ్ అయ్యారు. కొల్యూడ్ అంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం. అంటే ఒకవేళ ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ ఇద్దరు కొల్యూడ్ అయిపోయారు అనుకో, అప్పుడు ఎవరు చెప్పరుగా, ఎవరు ఫ్రాడ్ గురించి చెప్పరుగా. ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేస్తే, ఫర్ సపోజ్ అకౌంటెంట్ క్యాషియర్ ఇద్దరు
హెల్ప్ చేసుకున్నారనుకో, అక్కడ ఫ్రాడ్ జరిగినా ఎవరికి తెలియదు. ఇన్ ద సేమ్ వే సీనియర్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు కలిసి కుమ్మక్కి అయిపోయి ఫ్రాడ్ చేశారు. మనకు తెలుస్తుందా ఆడిటర్లకి? ఒక్కోసారి తెలియచ్చు, ఒక్కోసారి తెలియకపోవచ్చు. తెలియకపోతే మీ స్టేట్మెంట్స్ ఉంటాయి ఆడిట్లో. నెక్స్ట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చెప్పాను ఆల్రెడీ. సో ఆ కంపెనీకి సన్నిహితులతోటి మేనేజ్మెంట్ ఒక సన్నిహితులు ఉంటారు, రిలేటెడ్ పార్టీస్, వాళ్ళ ఫ్రెండ్సో ఫ్యామిలీయో వారు రిలేటెడ్ కంపెనీస్ ఏవో ఉంటాయి. సో వాళ్ళతో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా అందరితో జరిగే ట్రాన్సాక్షన్స్ లాగా నార్మల్గా ఉండవు. డెఫినెట్లీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ మిస్స్టేట్మెంట్. అవి మనం పట్టుకోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు. నెక్స్ట్ ద అకరెన్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ విత్ ది లాస్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళకి ఎన్నో యాక్ట్లు ఉంటాయి, ఓకేనా? వాళ్ళు కొన్ని ఫాలో అయ్యి ఉండొచ్చు, కొన్ని ఫాలో అవ్వకపోయి ఉండొచ్చు వాళ్ళకి అప్లికబుల్ యాక్ట్స్ లో. నేను ఆడిటర్ని అయినంత మాత్రాన నాకు అన్ని యాక్ట్స్ గురించి తెలియదుగా. నేను ఉన్నానమ్మా, ఫర్ సపోజ్ ఏదో జిఎస్టీ యాక్ట్, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, నా రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఏవైతే యాక్ట్స్ అప్లికబుల్ అవుతాయో వాటి మీద నాకు నాలెడ్జ్ ఉంటుంది. వేరే వేరే యాక్ట్స్ మీద నాకు నాలెడ్జ్ ఉండదుగా. ఇప్పుడు ఏదో మోటార్ వెహికల్ యాక్ట్ అన్నారు, లేదంటే ఇంకోటి ఆ యాక్ట్స్ నాకెందుకు? నేనేం ట్రాఫిక్ కానిస్టేబుల్ కాదు కదా. సో అంత ఇన్డెప్త్ గా నాకు నాలెడ్జ్ ఉండదు. మేబీ ఆ కంపెనీకి ఆ యాక్ట్స్ అన్ని అప్లికబుల్ అయినాయి అనుకో, మరి అప్పుడు అంటే నా నాలెడ్జ్ లో ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేయగలను. కానీ వాళ్ళకి అప్లికబుల్ యాక్ట్స్ లో ఏదో ఒకటి వాళ్ళకి కంప్లై అవ్వలేదు అనుకో, నాన్ కంప్లైన్స్ ఆఫ్ ఎ స్టాట్యూట్ మిస్టేకేగా. నాన్ కంప్లైన్స్ ఆఫ్ ఎ లా ఆర్ రెగ్యులేషన్ మిస్టేకేనా? ఎస్, అక్కడ ఏదో మిస్టేక్ ఉండొచ్చు, అది నాకు తెలియకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ దట్ మే కాజ్ అన్ ఎంటిటీ టు సీజ్ టు కంటిన్యూ యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్. అంటే ఫ్యూచర్ లో కంపెనీకి ఏదో దెబ్బ ఉంది, ఐ మీన్ వాళ్ళకి ఏదో అగెనిస్ట్ గా జరిగేలా ఉంది, అంటే కంపెనీ ఏదో లిటిగేషన్ లో ఉంది, ఆ లిటిగేషన్ వల్ల కంపెనీ మూతపడిపోయే ఛాన్స్ ఉంది. అది కూడా మిస్టేట్మెంటే. ఎందుకంటే అది నాకు తెలియలేదనుకో, నేను బ్యాలెన్స్ షీట్ ఏ మెథడ్ లో ఫాలో అప్ చేస్తాను? అక్రూవల్ మెథడ్ లో చేస్తాను, అవునా? కంపెనీ మూతపడకపోతే, అంటే ఫ్యూచర్ లో కంపెనీ మూతపడుతుంది అని మనకు తెలిస్తే మనం లిక్విడిటీ బేసిస్ మీద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. అదే కంపెనీ గోయింగ్ కన్సర్న్ కింద ఉంటుంది అనిపిస్తే మనం అక్రూవల్ బేసిస్ మీద చేస్తాం, అవునా? సార్ నో. సో అంటే ఒకవేళ నేను ఈ పాయింట్ నాకు తెలియలేదు అనుకో, నేను అప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్రూవల్ మెథడ్ లో ఫాలో అవుతాను, అది మిస్టేక్. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ది ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిటింగ్. These are all the inherent limitations of an auditing. ఏమేమి ఉన్నాయమ్మా? ఫస్ట్ ఏంటది? నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ is the first inherent limitation. And the second thing, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. nature of audit procedures. Third one, timeliness of financial reporting and the timeliness of the financial reporting and the balance between the benefit and the cost. And next one, other matters that affect the limitations of an auditing. ఈ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అన్నిటి వల్ల నేను అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇవ్వగలనా? ఇవ్వలేరు సార్. ఎస్, బికాస్ ఆఫ్ దీస్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్, still even though I make 100% efforts to find out the errors or frauds, there is a chance that there may be some leftover misstatements that are caused due to error or fraud, and thereby I cannot give absolute assurance, dear client. I can give only absolute assurance, I mean I can give only reasonable assurance. ఓకేనా? కానీ క్లయింట్కి మనం ఒకటి చెప్తాం, ఏమని? నేను రీజనబుల్ అష్యూరెన్స్ ఇచ్చాను, కానీ నువ్వు భయపడకు. రీజనబుల్ అష్యూరెన్స్ అంటే హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్, బికాస్ ఐఎమ్ ఏ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తున్నానంటే కంగారు పడకు, ఇది హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్సే, కానీ 100% మాత్రం ఇవ్వను. అదవుతుందమ్మా మీకు? రైట్. బికాస్ ఆఫ్ దీస్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఐ కెన్ గివ్ ఓన్లీ ద రీజనబుల్ అష్యూరెన్స్ బట్ నాట్ absolute assurance.
అసలు ఇప్పుడు ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఎందుకు వచ్చింది, మనం ఎందుకు వెళ్ళాం అక్కడ దాకా అంటే ఎందుకు వెళ్ళాం చెప్పండి. ఆబ్జెక్టివ్స్ లో నుంచి వెళ్ళాం సార్. ఆబ్జెక్టివ్స్ లోంచి వెళ్ళాం. ఆబ్జెక్టివ్స్ లో ఏమన్నాడు, మనల్ని ఏమేమన్నాడు? రీజనబుల్ అష్యూరెన్స్ అన్నాడు. అదేంటి రీజనబుల్ అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వాలంటే, బికాస్ we cannot give absolute assurance because of the inherent limitations of an auditor. Inherent limitations of an auditor. క్లియరా? అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి చెప్పండి. FRFW అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో చెప్పండి. Schedule 3 కంపెనీస్ యాక్ట్ కి అంటే పర్టికులర్ గా ఇలా చేయాలి అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్. ద ఫ్రేమ్వర్క్ ఫర్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఆ పేరులోనే ఉంది, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? రైట్. So these are the objectives. These are the objectives. And next ఈ ఆబ్జెక్టివ్స్ ఎవరి కోసం? నార్మల్ ఆడిటరా, ఇండిపెండెంట్ ఆడిటరా? ఇండిపెండెంట్ ఆడిట్. ఇండిపెండెంట్ ఆడిటర్. ఇండిపెండెన్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టును. ఎస్ సార్. అంటే ఇండిపెండెన్స్ అంటే ఆగస్టు 15 రోజున వచ్చే ఇండిపెండెన్స్ కాదు. ఓకేనా? ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఆడిటర్ మీన్స్ he should maintain integrity. He should maintain objectivity. He should be with the professional competence and due care. He should maintain the confidentiality. He should maintain the professional behavior. These are the ethical requirements. అంటే మనం ఆడిట్ చేసేటప్పుడు మనం కొన్ని ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. మనం ఆడిట్ చేసేటప్పుడు ఎథికల్ గా చేయాలా, అనెథికల్ గా చేయాలా? ఎథికల్ గా చేయాలి. అంటే ఎథికల్ గా అంటే ఏమేం ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి? వాట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వి నీడ్ టు ఫాలో వైల్ కండక్టింగ్ ది ఆడిట్. అంటే ఒక ఆడిటర్ ఎలా ఉండాలి, అతని క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ మీన్స్ హానెస్టీ. ఆడిటర్ ముక్కుసూటిగా ఉండాలి. ఓకేనా? హానెస్టీగా ఏమనుకుంటున్నాడో అది చెప్పాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ అంటే నాట్ బీయింగ్ బయాస్. ఆబ్జెక్టివిటీ అంటే నాట్ బీయింగ్ బయాస్ అంటే వేరే వాళ్ళు చెప్పిన విధంగా ఆడిటర్ యాక్ట్ చేయకూడదు. తనకి ఏదనిపిస్తుందో అది ఫాలో అవ్వాలి, అంతే తప్ప వేరే వాళ్ళ విష్ ప్రకారం ఆడిటర్ డ్యూటీస్ పెర్ఫామ్ చేయకూడదు. నెక్స్ట్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్. వాట్ డూ యూ మీన్ బై ప్రొఫెషనల్ కాంపిటెన్స్? ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే ఏంటి చెప్పండి మీరు? అంటే ఆడిటర్ కి ఆడిట్ చేసే ముందు నాలెడ్జ్ ఉండాలి. సే ఫర్ సపోజ్ ఐ am a chartered accountant and I have been into practice, okay, in the areas of direct taxation and indirect taxation for the last 5 years. ఓకే, లాస్ట్ 5 years నుంచి కూడా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ప్రాక్టీస్ లో ఉన్నాను. అలాగే కంపెనీస్ యాక్ట్ లో ప్రాక్టీస్ లో ఉన్నాను. సడన్ గా నాకు ఏమైందంటే ఫొరెన్సిక్ ఆడిట్ వచ్చింది. క్లయింట్ ఎవరు వచ్చి, సార్ మా కంపెనీకి ఫొరెన్సిక్ ఆడిట్ చేయమన్నాను. ఫొరెన్సిక్ ఆడిట్ నాకు టచ్ ఉందా చెప్పండి మీరు? లాస్ట్ 5 years నుంచి నేను ఎందులో చేస్తున్నాను ప్రాక్టీస్? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, కంపెనీస్ యాక్ట్, ఇందులో ప్రాక్టీస్ చేస్తాను. ఫొరెన్సిక్ ఆడిట్ అసలు లేదు నా క్లయింట్ అలీలో. ఓకేనా? ఒక విషయం చెప్పండి, యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ గా నేను యాక్సెప్ట్ చేయొచ్చా ఫొరెన్సిక్ ఆడిట్ ని? నాకు అలవాటు లేదు, నేను ఇప్పుడుదా చేయలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలిజిబిలిటీ ఉందా యాక్సెప్ట్ చేయడానికి? ఎస్, బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఐఎమ్ ఎలిజిబుల్ టు డూ దట్ ఆడిట్. బట్ నాకు నాలెడ్జ్ ఉందా చెప్పండి అమ్మా? ఫొరెన్సిక్ ఆడిట్ లో నాకు నాలెడ్జ్ ఉందా? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఏమీ తెలియకుండా నేను ఆడిట్కి వెళ్ళిపోయి సంతకం పెట్టేసి రావచ్చా? నో. అంటే ఈవెన్ దో యు ఆర్ క్యాపబుల్, ఈవెన్ దో యు ఆర్ ఎలిజిబుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ చేసే ముందు నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకో.
యూ షుడ్ బి ప్రొఫెషనల్లీ కాంపిటెంట్. యూ షుడ్ బి ప్రొఫెషనల్లీ కాంపిటెంట్. ఆడిట్ యాక్సెప్ట్ చేయి, నేను ఎవరో వద్దంటలే, నువ్వు ఆడిటర్వి యాక్సెప్ట్ చేయి. కానీ ఆడిట్ చేసేటప్పుడు ముందు నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అప్పుడు క్లయింట్ దగ్గర వర్క్ చేయడానికి వెళ్ళు. ఓకేనా? నువ్వు ఏమీ తెలియకుండా క్లయింట్ దగ్గరికి వెళ్ళావు అనుకో, అప్పుడు క్లయింట్ ఈజీగా చెప్తాడు నీకేం రాదని. అవునా? ఎస్ సార్. ఎప్పుడైతే క్లయింట్ అలా అన్నాడో మన ప్రొఫెషన్ యొక్క డిగ్నిటీ పడిపోతుందా పడిపోదా? పడిపోతుంది సార్. అది. సో అంటే బిఫోర్ కండక్టింగ్ ఎనీ ఆడిట్ యూ షుడ్ బి ప్రొఫెషనల్లీ కాంపిటెంట్. యూ షుడ్ బి ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ పెర్ఫార్మింగ్ యువర్ డ్యూటీస్. డ్యూ కేర్ అంటే నువ్వు ఆడిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యి, చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబుల్ గా చెయ్యి. నెగ్లిజెంట్ గా చేసావు అనుకో నీకు పనిష్మెంట్స్ ఉంటాయి. సే ఫర్ సపోజ్ ఒక కంపెనీకి వెళ్ళి ఓకేనా ఆడిట్ చేశాను, వాళ్ళకి క్లోజింగ్ స్టాక్ ఒక 2 కోట్లు ఉందని చెప్పి బ్యాలెన్స్ షీట్ లో రాశారు. ఓకేనా? నేను ఆడిట్ చేసి ఎస్ వాళ్ళు చెప్పిన క్లోజింగ్ స్టాక్ కరెక్ట్ అని చెప్పి రాసేసా. కానీ క్లోజింగ్ స్టాక్ ఉన్న చోటుకి గోడౌన్ లో ఉందని చెప్పారు. నేను గోడౌన్ దగ్గరికి వెళ్ళలేదు, క్లోజింగ్ స్టాక్ ఫిజికల్ గా వెరిఫై చేయలేదు. ఏమీ వెరిఫై చేయకుండా క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఫిగర్ కరెక్ట్ అని చెప్పి సర్టిఫై చేసేసి వచ్చేసా. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇదే ఫైనాన్షియల్స్ తీసుకొని బ్యాంక్ వాళ్ళ దగ్గరికి కంపెనీ లోన్కి వెళ్ళింది. సార్ మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, ఈ స్టాక్ బేస్ చేసుకుని మాకు లోన్ ఇవ్వమని చెప్పి కంపెనీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు గోడౌన్ దగ్గరికి వెళ్ళారు. బ్యాంక్ వాళ్ళు వెళ్తారు కదా వెరిఫై చేయడానికి, వెళ్ళారు. అక్కడికి వెళ్తే అసలు స్టాకే లేదు. అప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఏమయ్యా ఆడిటర్, నువ్వేమో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో 2 కోట్ల స్టాక్ ఉందని చెప్పి సర్టిఫై చేసావు, నువ్వు నిన్నే సర్టిఫై చేస్తే మేము ఈ రోజు వెళ్ళాము స్టాక్ లేదు, ఏంటి పరిస్థితి నన్ను అడిగారు. అసలు గోడౌన్ ఎక్కడుందో చెప్పు అడ్రస్ అని నన్ను అడిగారు. నాకు తెలియదు కదా, నేను తెలియదు అని చెప్పాను. అంటే ఇక్కడ నేను నెగ్లిజెంట్ గా వర్క్ చేశానా లేదా? ఎస్ సార్. అంటే without doing a physical inspection, I certified that there is an asset with them. అవునా? ఎస్ సార్. అంటే ఇట్ ఈస్ గ్రాస్లీ నెగ్లిజెంట్ బై ది ఆడిటర్. ఆడిటర్ చాలా నెగ్లిజెంట్ గా బిహేవ్ చేశాడు. సో దాని అర్థం ఏంటంటే, డియర్ ఆడిటర్, వైల్ పెర్ఫార్మింగ్ యువర్ డ్యూటీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ అండ్ యూ షుడ్ బి డ్యూ కేర్ వైల్ పెర్ఫార్మింగ్ యువర్ డ్యూటీస్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందమ్మా ఈ వర్డ్ మీనింగ్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే సే ఫర్ సపోజ్ నా దగ్గర 100 క్లయింట్స్ ఉన్నారు. ఓకేనా? 3 క్లయింట్స్ ఉన్నారు అనుకుందాం. మిస్టర్ ఏ, మిస్టర్ బి, మిస్టర్ సి, 3 క్లయింట్స్ ఉన్నారు. 3 రియల్ ఎస్టేట్ వర్క్సే చేస్తారు. వాళ్ళ 3 ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకే ఊర్లో ఉంటున్నారు. ఒక విషయం చెప్పండి, వీళ్ళ బిజినెస్ సీక్రెట్స్ అన్ని నాకు తెలుస్తాయిగా యాజ్ అన్ ఆడిటర్, బికాస్ దే నీడ్ టు షేర్ విత్ మీ. అటువంటిప్పుడు నేను బి యొక్క బిజినెస్ సీక్రెట్స్ ఏకి చెప్పొచ్చా? చెప్పొచ్చా? నేను చెప్పండి అమ్మా. 3 నా క్లయింట్సే, వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ అని నాకు తెలుసు, బికాస్ ఐఎమ్ ఎన్ ఆడిటర్ ఆఫ్ దెమ్. ఓకేనా? అప్పుడు ఒక క్లయింట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇంకో క్లయింట్ కి చెప్పొచ్చా నేను? చెప్పకూడదు సార్. చెప్పకూడదు. దట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే నా క్లయింట్ డీటెయిల్స్ నేను ఎవరికి చెప్పకూడదు. ఓకేనా? బట్ ఒకవేళ క్లయింట్ పర్మిషన్ ఇచ్చి ఎవరైనా అడిగితే చెప్పమన్నారు, ఎవరైనా అడిగితే నా క్లయింట్ డీటెయిల్స్ చెప్పని క్లయింటే చెప్పాడు అనుకో, అప్పుడు చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. అప్పుడు చెప్పొచ్చు. విత్ ది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది క్లయింట్ ఐ కెన్ షేర్ హిస్ డీటెయిల్స్. బట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఐ కెనాట్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ వన్ క్లయింట్ టు ది అనదర్. ఓకే. నెక్స్ట్, ఒకవేళ నా దగ్గరికి సిబిఐ ఆఫీసర్స్ వచ్చారు, లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కోర్ట్ నోటీసు, ఇలాంటివి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే, పలానా వ్యక్తి నీ క్లయింటే కదా, ఆ క్లయింట్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, బికాస్ అతని మీద డిపార్ట్మెంట్ రైడ్ చేస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ కావాలని నాకు డైరెక్ట్ గా నోటీస్ వచ్చింది. ఇటువంటిప్పుడు నేను షేర్ చేయొచ్చా చేయకూడదా?
చెయ్యొచ్చు సార్. చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ క్లయింట్ పర్మిషన్ అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అథారిటీస్. ఎట్ దట్ టైమ్ I should mandatorily share the information of the client. ఓకేనా, రైట్. సో అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఏంటంటే ఒకరి డీటెయిల్స్ ఇంకొకరికి చెప్పకూడదు. దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయా కాన్ఫిడెన్షియాలిటీకి? ఎస్ సార్. Yes, there are 2 exceptions. First thing is one with the prior permission of the client. Second thing is when it is required by the government authorities. Okay. Next, professional behavior. Professional behavior. మనం ఎప్పుడైనా ఆడిట్కి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓకేనా, అంటే మనం పొలైట్ గా మాట్లాడాలి. ఓకేనా, యాంగర్ మెయింటైన్ చేయకూడదు. నెక్స్ట్, అన్నెసరీగా గొడవలు పెట్టుకోకూడదు. ఓకేనా, జాగ్రత్తగా మాట్లాడుకొని జాగ్రత్తగా వచ్చేయాలి. అది ప్రొఫెషనల్ బిహేవియర్. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్ దట్ హీ షుడ్ మెయింటైన్ వైల్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ అన్ ఆడిటర్. క్లియరా? నెక్స్ట్, లాస్ట్ థింగ్, ఇండిపెండెన్స్. The auditor should be independent in both in the independence of mind and independence of appearance. Independence 2 types గా మెయింటైన్ చేయాలని చెప్పాను కదమ్మా. ఫస్ట్ ఏంటి? ఇండిపెండెన్స్ ఆఫ్ మైండ్. సెకండ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ అపియరెన్స్. అంటే మన మైండ్ లో ఇండిపెండెంట్ గా ఉండాలి, అలాగే చూసే వాళ్ళకి కూడా ఆడిటర్ ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఆడిట్ చేశాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ట్రిక్ట్ గా ఆడిట్ చేశాను. ఈవినింగ్ ఏం చేశానంటే, నేను డైరెక్టర్ కలిసి సినిమాకి వెళ్ళాము. ఆ సినిమా థియేటర్ లో మేము ఇద్దరు జోకులు వేసుకుంటూనే స్టేక్ హోల్డర్స్ అందరూ వచ్చి చూశారు. ఓకే, అప్పుడు స్టేక్ హోల్డర్స్ ఏమంటారు చెప్పండి? ఆడిటర్ ఇండిపెండెంట్ గా ఉన్నాడని చెప్తాడా? నో. అది చూడంగానే అర్థమైపోతుంది ఆడిటర్ ఇండిపెండెంట్ గా లేడు. వాళ్ళిద్దరు అంతలో జోకులు వేసుకుంటుంటే ఎలా డ్యూటీస్ లో ఇండిపెండెంట్ గా ఉంటాడు? ఓకే, నెక్స్ట్ క్వాలిటీ యూ షుడ్ మెయింటైన్ ఈస్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఏంటది? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఇదేంటంటే ఆడిటర్ కి సైకలాజికల్ గా ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి ఆడిట్కి వెళ్ళినప్పుడు. ఆ యాటిట్యూడ్ ఏంటంటే క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ఏంటి యాటిట్యూడ్? క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తూ ఉండాలి. ఇదేంటి, అదేంటి, ఇదేంటి, ఇది కరెక్టా, ఇంకో డాక్యుమెంట్ తీసుకురా, ఇది ఒరిజినల్లా కాదా అనేది ఒక డౌట్ మైండ్ తోటి ఉండాలి. క్వశ్చనింగ్ మైండే. ఓకేనా? మీన్స్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మీన్స్ an attitude that includes a questioning mind. And next, being alert to conditions which may indicate possible misstatement. అంటే మనం ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ మైండ్ తోటి ఉండాలి. ఎక్కడైనా మిస్స్టేట్మెంట్ జరిగే అవకాశం ఉందని మనకు అనిపిస్తే అప్పుడు అలర్ట్ గా ఉండాలి. అంటే ఇన్వెస్టిగేటర్ అనుకో ఎలా వెళ్తాడు? ఏ మైండ్ తోటి వెళ్తాడు? ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగిందనే యాటిట్యూడ్ తోనే వెళ్తాడు. కానీ మనం ఆ యాటిట్యూడ్ తో వెళ్ళకూడదు. మనం కంపెనీలో అంతా బాగానే ఉందనుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడైనా మిస్టేట్మెంట్ జరుగుతుంటే దానికి కొద్దిగా అలర్ట్ అవుతూ ఉండాలి. అర్థమైందా మీకు? సో దాన్నే అంటే an attitude of questioning mind is called professional skepticism. ఓకేనా? ఆ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మన ఎక్కడ కాపాడుతుందంటే ఇట్ రెడ్యూసెస్ ఓవర్లుక్ ఆఫ్ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం వల్ల మనకేంటంటే ఎక్కడైనా అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ వస్తే వెంటనే అలర్ట్ అవుతాం. ఓకేనా? నెక్స్ట్, ఓవర్ జనరలైజింగ్ వెన్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ది ఆడిట్ అబ్జర్వేషన్స్. అంటే మనకు ఆడిట్ అబ్జర్వేషన్స్ వచ్చిన తర్వాత ఓవర్ గా జనరలైజ్ చేయకుండా ఎక్కడైనా నెగిటివ్ కంక్లూజన్ కనుక వస్తే దాన్ని మనం పట్టుకొని కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకేనా? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే దేనికి అలర్ట్ గా ఉండాలంటే ఏదైనా కాంట్రడిక్టరీ ఆడిట్ ఎవిడెన్స్ వస్తే అలర్ట్ గా ఉండాలి. కాంట్రడిక్టరీ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఇందాక చెప్పాను నాకు, సార్ క్లోజింగ్ స్టాక్ 2 కోట్లు ఉందని రాశారు. వెంటనే నేను సరే అని ఓకే చెప్పేసి
తర్వాత రోజు వాళ్ళ గోడౌన్ రాజమండ్రిలో ఉంది. నేను సరదాగా రాజమండ్రి వెళ్ళి కాకినాడ నుంచి టీ తాగి వద్దామని చెప్పి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి నుంచి వచ్చే దారిలో వాళ్ళ గోడౌన్ ఉంది. సరే ఇది మన క్లయింట్ గోడౌనే కదా అని చెప్పి దిగి సరదాగా నడుచుకుంటూ గోడౌన్ లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి స్టాక్ ఏం లేవు, అక్కడ ఎలకలు పందికొక్కులు ఇవన్నీ తిరుగుతున్నాయి. ఓకే, అది కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్సా కాదా? అది కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ అయినా, బికాజ్ వాళ్ళు క్లోజింగ్ స్టాక్ 2 కోట్లు పెట్టారు. అక్కడికి వెళ్ళి నేను నా కళ్ళతో నేను చూస్తే అక్కడ స్టాక్ ఏం లేదు. ఇది కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ అయినా? కాంట్రరీ అంటే నథింగ్ బట్ నెగిటివ్ ఆడిట్ ఎవిడెన్స్ అని అర్థం. ఎస్ సార్ నో? ఎస్ సార్. రైట్. మరి దాన్ని బట్టి నేను అలర్ట్ అవుతానుగా. నేను అలర్ట్ అయ్యి ఎప్పుడైతే నాకు ఇలాంటి కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చినాయో అక్కడ దాకా ఆడిట్ జనరల్ గా చేసినోడిని అక్కడి నుంచి ఇన్డెప్త్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ ఒక్క విషయంలోనే నాకు ఎంత అబద్ధం చెప్పారంటే రిమైనింగ్ అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్స్ అన్నిటిలోనే అబద్ధం చెప్పినట్టేగా. ఎస్ఆర్ నో? ఎందుకంటే ఒకసారి నాకు అబద్ధం చెప్పారంటే ఒక విషయంలో మిగతా అన్ని విషయాల్లో వాళ్ళని నమ్మనుగా నేను. జనరల్ హ్యూమన్ యాటిట్యూడ్ ఇది. ఆడిటింగ్ అంటే జస్ట్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం అలా వెళ్తుంది. నెక్స్ట్, క్వశ్చన్స్ ఆన్ ది రిలయబిలిటీ ఆఫ్ ది డాక్యుమెంట్స్. సరే ఒకసారి నాకు కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ కనిపించింది. వెంటనే ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ చూపించినా సరే దాని మీద నాకు క్వశ్చనింగ్. ఆ డాక్యుమెంట్ ఒరిజినలా కాదా? ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటర్నల్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసావా, లేదంటే ఇది ఎక్స్టర్నల్ అథారిటీస్ నుంచి వచ్చిందా? ఇవన్నీ మొదలైపోతాయి అన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ అంటే ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే an attitude of having a questioning mind. An attitude of having a questioning mind. దానివల్ల ఆడిటర్ చాలా బాగా కాపాడబడతాడు. ఆడిటర్ కి బెనిఫిట్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం కింద ఉండాలంటే. ఎందుకంటే ఏదైనా ఆడిట్ ఎవిడెన్స్ కానీ ఏదైనా రాంగ్ రిజల్ట్ కానీ వచ్చినప్పుడు వెంటనే ఆడిటర్ ఎలర్ట్ అవుతాడు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం వల్ల. మనం ఏ డౌట్ లేకుండా వాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్మేస్తూ కూర్చున్నాం అనుకో, దానివల్ల ఆడిట్ కరెక్ట్ గా జరగదు. ఓకేనా? వాళ్ళు ఎన్ని రకాలుగా డాక్యుమెంట్ చూపించినా మనం ఎంతో కొంత డౌట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు చూపించిన అన్నింటినీ కూడా వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. క్లియరా? Yes, sir. Yes. We will see the remaining in the remaining standard in the tomorrow's class. Okay na? Right.